ఏమండి వినండి, నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. వెళ్ళు, చాలా రోజులు అయింది కదా. మీ మమ్మీ డాడీలు కూడా ఆనందిస్తారు. వెళ్ళు. మీకు ఎప్పుడు ఇదే కావాలి, నేను ఎప్పుడు పుట్టింటికి వెళ్తానా, మీ ఫ్రెండ్స్తో ఎప్పుడు పార్టీ చేసుకుందామని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కదా. అలా ఏం లేదు మానే, అయితే పర్లేదు, ఇంట్లో నిద్ర కూర్చొని ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? ఎలకు మీకు అదే కావాలి. నేను ఎప్పుడు మా అమ్మ నాన్నని కలవడం, మా ఇంటికి వెళ్ళడం మీకు ఎప్పుడు ఇష్టం ఉండదు. వాళ్ళతో నేను సంతోషంగా ఉండడం ఇష్టం ఉండదు మీకు అసలు. అరే అమ్మా తల్లి, నీకు దండం పెడతా, నీకు నచ్చించి, అంతేగాని నన్ను ఎలా తినకు, నా బుర్ర తినకు ప్లీజ్. నాకు తెలుసు, నేను ఏమైపోయినా పర్వాలేదు, మీరు అస్సలు పట్టించుకోకండి, ఎప్పుడు కూడా ఇంతే. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మేము ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాం. ఈ ఛాలెంజ్లో ఏంటంటే ఒకరి మీద ఒకరికి నచ్చలేని విషయాలన్నీ కూడా మనం ఒక లిస్ట్ తయారు చేసి చెప్పాలి. ఫస్ట్ ఈయనతో స్టార్ట్ చేద్దాం. లిస్టా? లిస్ట్ ఏంటి అసలు? నేను అడగగానే మీరు ఏం చెప్పాలి? మీ మీద నాకు అసలు ఏం కంప్లైంట్స్ లేవు, ఏది లిస్ట్ లేదని చెప్పాలి, అంతేగాని లిస్ట్ తయారు చేశారా? ఏది ఏంటి ఎంతుంది? ఇంత లిస్టా? అమ్మో, ఏంటి అంత చిరగ్గా ఉన్నావు? ఇందాక మనం రెస్టారెంట్కి వెళ్ళాం కదా, వెళ్ళాం. అక్కడ ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చి వెళ్ళేంత వరకు డోర్ ఇలా తీసుకుని అలా పట్టుకునే ఉన్నారు. మా గురించి ఎప్పుడైనా అలా చేశారా? మీరు ఇలానే చేస్తూ ఉండండి, ఎప్పుడొకప్పుడు నేను మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. అండి, పెళ్లికి ముందు నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను అన్నారు, ఇప్పుడు ఏమైపోయింది ఆ పిచ్చి ప్రేమ అంతా? అదే ఇప్పుడు తగ్గిపోయిందిగా. అబ్బా ఏమైందండి, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అవును, నాకు డౌట్, దేవుడు ముందు పిల్లల్ని పుట్టించాడా దోమలను పుట్టించాడా? ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? ఏం లేదు, ఇద్దరు పోటీ పడి రక్తం తాగుతుంటాను. స్టార్ట్లు ఎందుకు అంత పగబెట్టుకుని చంపేస్తున్నారు? నేను చంపితే కేసు కదా, అయినా బంధువులను చంపేసరికి ఎంత కోపం వచ్చేసిందో.